మన దేశ భద్రత రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్ధంగా ఉండాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పిలుపునిచ్చారు. ప్రస్తుత సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారతీయులు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని చెప్పారు. మనమంతా ఒక గళంతో మన సైన్యానికి స్ఫూర్తినివ్వాలని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఇవాళ విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పురంధేశ్వరితో పాటు బీజేపీ నేతలు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి భారత్ ధీటైన జవాబివ్వడం ఖాయమని అన్నారు. 26 మంది అమాయకులైన భారత పర్యాటకులను అన్యాయంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు తప్పకుండా సమాధానం చెబుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగానే ప్రకటించారని అన్నారు. పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయని పురంధేశ్వరి అన్నారు. భారతదేశంపై దాడులు ఎలా చేయాలనే దానిపై ఈ స్థావరాల్లో శిక్షణ ఇచ్చారని పురంధేశ్వరి తెలిపారు. అలాంటి శిక్షణా స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేశారని చెప్పారు. కసబ్ కూడా గతంలో ఇక్కడే శిక్షణ పొందారని తెలిపారు. సయ్యద్ హఫీజ్ మసీదును నడుపుతూ ముస్లిం యువకులను ఉగ్రవాదులుగా మార్చారని మండిపడ్డారు. అలాంటి వారిని సమూలంగా నిర్మూలిస్తే ఉగ్రవాదుల దాడులు ఉండవని చెప్పారు. ఈ ఆపరేషన్కు సింధూర్ అని మోదీ నామకరణం చేశారని తెలిపారు. మహిళల నుదుట సింధూరం చెరిపేశారు కాబట్టే మిషన్ సింధూర్ అని పేరు పెట్టారని ఉద్ఘాటించారు. ఉగ్రవాదుల చర్యలు ఎదుర్కొనేలా ఇవాళ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ జరుగుతుందని తెలిపారు. దాడుల సమయంలో ఎలా స్పందించాలి, ఎలా ఎదుర్కోవాలో ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తారని పురంధేశ్వరి వెల్లడించారు. ఇవాళ ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి అమాయకులైనటువంటి ప్రజల్ని ఇవాళ జరిగినటువంటి దాడి గనక మీరు చూసినట్లయితే భారతదేశం ఎప్పుడు కూడా సివిలియన్స్ ని టార్గెట్ చేయలేదు, ఉగ్ర స్థావరాల్ని మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. కనుక మనం ఇప్పుడు ప్రారంభించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ షెల్టర్ ఇస్తున్నటువంటి ఉగ్రవాదుల మీద. కనుక దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, అమాయకులైనటువంటి భారత పౌరుల్ని చంపేసింది. కనుక ఇవాళ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఒక బలమైనటువంటి నాయకత్వం దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గారి రూపంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ 9 ఉగ్రస్థావరాలు ఏవైతే భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశం మీద దాడి చేయడానికి కావలసినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఇస్తున్నారు ఆ 9 స్థావరాలని కూడా ఇవాళ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఇందాక నేను చెప్పాను మురుడ్కే అనేటువంటి స్థావరంలో అయితే కసబ్ లాంటి ఉగ్రవాదులు ట్రైనింగ్ స్వయంగా మేము అక్కడ తీసుకున్నాం. ఈ సయ్యద్ హఫీజ్ని నేను అక్కడ కలిశాను అని స్వయంగా కసబ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇవాళ వాటన్నిటినీ మనం కనుక క్రోడీకరించుకుని చూసినట్లయితే ఖచ్చితంగా ఒక బలమైనటువంటి నాయకత్వం మనకుంది. ఇవాళ మన త్రిదళాలకు కూడా కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇంతకు ముందు నాసి రకం ఆర్మర్లు కావచ్చు, షూస్ కావచ్చు, ఇటువంటి అమ్యునిషన్ కావచ్చు ఉండేది. కానీ ఇవాళ నాణ్యతతో కూడుకున్నటువంటి బూట్ల దగ్గర నుండి వారికి భోజన సదుపాయాల దగ్గర నుండి వారికి ఇచ్చేటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల దగ్గర నుండి ఇవన్నీ కూడా నాణ్యతతో కూడినటువంటివి. వాటిని సైనికులకు ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కనుకనే మన సైనికులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారిలో కాన్ఫిడెన్స్ని ఇన్స్టిల్ చేశారు వాళ్ళు. కనుక ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ద రైట్ లీడర్ అట్ ద రైట్ టైం దేశానికి ఉన్నారు అనేది మనం అందరం కూడా గమనించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.